అని బయటపడగలుగుతాడు. అదేవిధంగా దెబ్బలు కూడా ఉన్నాయి, ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి. ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ హత్యకు జరగడానికి కారణాలు ఒక మందు. ఈ బ్రాండీ అనేది ఎక్కడ చూసినా పాల ప్యాకెట్లు దొరకడం లేదు, కానీ డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఎక్కడ కావాలంటే. రాత్రి వేళల్లో అర్ధరాత్రి కావాలన్నా అపరాత్రి కావాలన్నా రాత్రి 2 అయినా 3 అయినా సప్లై చేయడానికి ఈరోజు బెల్ట్ షాపులే తీసేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెల్ట్ షాపులు గ్రామాన 2-3 వెలసి రాత్రి వేళల్లో ఏ వేళ కావాలంటే ఆ వేళల్లో ఈరోజు మద్యం సప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కారణం కూటమి ప్రభుత్వం. ఈ మధ్య ఇప్పుడు ఒక చెల్లి అడిగింది, ఒక బిడ్డ అడిగింది, ఆడబిడ్డ, అంకుల్ ఇదంతా మా పెదనాన్న ఎవరితో పోయేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఈ మద్యం వల్లనే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఆ బజార్లలో ఆడలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మేము తిరగడానికి కూడా భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు. ఎక్కడ వీలైతే అక్కడ మందు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి, గలాటలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం వల్ల అని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఈరోజు రాత్రి వేళలు సప్లై చేస్తే 50-100 రూపాయలు ఎక్కువ ఆశపడి ప్రతి గ్రామాన కూడా ఈరోజు మద్యం మా ఏరులే పారుతూ ఉంది. మన నియోజకవర్గంలో అడ్డగోలుగా బ్రాందీ షాపులు 24 గంటలు కూడా ఓపెన్. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బజార్కు ఒక బెల్ట్ షాప్ ఏర్పడింది. ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు 3 హత్యలు ఇప్పటికీ. ఒకటి సీతారాపురంలో హత్య, ఒకటి లింగాపురంలో హత్య, ఒకటి మసీదుపురంలో హత్య. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ బెల్ట్ షాపులు తీసేయాలి, ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి. మహిళలు అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే రామసుబ్బారెడ్డి ఇది హత్యే. చనిపోతే 24 గంటలు కానీ ఎవరైనా చెప్పొచ్చు.